మరో అంశం అంటే వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి కొన్ని హాట్ కామెంట్ చేశారు. ఏమంటే ఒకటి జగన్ చుట్టూ ఒక క్వార్టరీ ఉంది. ఆ క్వార్టరీకి లబ్ధి చేకూరిస్తేనే అక్కడ జగన్ కలవటానికి అనుమతిస్తారు. ఈ మధ్య కాలంలోనే ఆయన వైసీపీ పార్టీకి రాజ్యసభ సభ్యత్వానికి కూడా రాజీనామా చేశారు. నిన్న సిఐడి ముందు విచారణ సందర్భం కొన్ని వ్యాఖ్యలు అయితే వ్యాఖ్యానించారు. వైవి సుబ్బారెడ్డి కుమారుడే అన్నీ చేశారు. మొత్తానికి కాకినాడ పోర్టు సెజ్ వాటాలు లాగేసుకున్న కేసులో కర్త క్రియ కర్మ అన్నీ కూడా విక్రాంత్ రెడ్డి అంటూ విజయసాయిరెడ్డి వ్యాఖ్యానించారు. అంటే A2గా ఉన్నటువంటి విజయసాయిరెడ్డి వైసీపీలో A2గా అంటే ఏది చేయాలని, కానీ ఈ విధమైనటువంటి వ్యాఖ్యలు ఏ విధంగా చూడొచ్చు అంటారు? రవి గారు, ఇప్పుడు విభేదం వచ్చిన తర్వాత అంటే రామ అంటే భూతం అవుతాడు. గతంలో ఈ కోటరీలో తాను కూడా ఉన్నాడు కదా. తాను ఉన్నప్పుడేమో కోటరీ మంచిది, తాను కోటరీ నుంచి బయటకు వెళ్తే తనకు విషయాలు జగన్మోహన్ రెడ్డి గారు వెల్లడించడం లేదు కదా అనే కదా బయటకు వచ్చింది. బయటకు వచ్చిన తర్వాత 2 నెలలకు 3 నెలలకు మాట్లాడతారు. 2 నెలల క్రితం బయటకు వచ్చారు. నేను వ్యవసాయం చేసుకుంటాను, నాకు పవన్ కళ్యాణ్ చాలా మిత్రుడు, ఇవన్నీ మాట్లాడారు. కానీ గతంలో దుష్ట చతుష్టయం, అది మనకు శకుని మహాభారతం ఆ సినిమాలు అంటారు కదా, దుష్టట చతుష్టయం అని. అట్లాగే ఈ 4 జగన్మోహన్ రెడ్డి గారు, అట్లానే విజయసాయి రెడ్డి గారు, అట్లాగే సజ్జల రామకృష్ణ రెడ్డి గారు, వైవి సుబ్బారెడ్డి గారు, ఈ 4 గురించి అందరికీ తెలుసు వైసీపీ పార్టీలో. కనుక ఈ 4 కోటరీ ఉన్నప్పుడు విజయసాయి రెడ్డి గారికి వీలైనంత అవకాశాలు ఇచ్చినప్పుడేమో ఇది నాకు గుర్తు రాలేదు. ఇవాళ ఎందుకు గుర్తు వస్తున్నది అంటే కొంచెం అంటే పక్కకు దొరికితే ఆ కోటరీలో తను లేడనుకొని బయటకు వచ్చారు కదా. ఇది గురువింద గింజ నలుపు కదా అన్నట్టు సామెత ఇట్లా ఉంటుంది. కనుక కొన్ని వాస్తవాలు వెల్లడిస్తున్నారు అది గతంలో ఏం జరిగిందో. కానీ ఇది ఒక రకంగా చెప్పాలంటే మిత్ర ద్రోహం అంటున్నాను, స్పష్టంగా చెప్తున్నాను. అంటే కలిసి ఉన్నప్పుడేమో అన్ని బాగున్నాయి అన్నట్టు. అంటే జగన్మోహన్ రెడ్డి గారిలో మంచి గుణాలు చూసిన ఆయన విభేదం రాగానే తప్పుకుంటానంటే ఎవరు తప్పుకోవట్లే. కానీ ఇప్పుడు నేను ప్రెస్ మీట్ పెట్టాను కదా, ఇది కరెక్ట్ గా అనుకుంటాను. నిజంగానే అంటే మన విశాఖ దోపిడీలో వీళ్ళందరూ భాగస్వామి కాదంటారా? విజయసాయి రెడ్డికి భాగస్వామి ఉన్నది, కాకపోతే పంపకాల్లో తేడా వచ్చింది అంటున్నా నేను. ఈ మాట దురుసుగా ఉన్న దొంగలు ఎప్పుడు దొరుకుతారంటే పంపకాలు తేడా వచ్చినప్పుడు దొరుకుతారు. కనుక వైవి సుబ్బారెడ్డి గారు తర్వాత ఇప్పుడు విజయసాయి రెడ్డి గారిని తీసేసి వైవి సుబ్బారెడ్డి గారిని పెట్టారు అక్కడ ఇన్ఛార్జ్ గా. ఇద్దరు చేసిన పని అదే, కానీ వారు ఎక్కువ తక్కువ కావచ్చు అంతే కదా. విశాఖపట్నం కడప చెరలో ఉంది అని గతంలో విమర్శలు వచ్చాయి మనకు తెలుసు కదా. అంటే రాయలసీమ రాజకీయాలు విశాఖపట్నం దాకా తీసుకొచ్చారు, బెదిరించారు, అదిరించారు, రకరకాల ఆస్తులు స్వాధీనం చేసుకున్నారు. అదే ప్రకారం రాజధాని నిర్మాణాన్ని కూడా అంటే రాజధానిలో ఎగ్జిక్యూటివ్ అంటే మనకు పాలనాపరమైన నిర్మాణం అక్కడ చేస్తా అన్నారు. రిషికొండ, ఇవన్నీ మనకు వీళ్ళందరూ పాపంలో భాగస్వాములు కాదా వీళ్ళని. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డితో విభేదం వచ్చింది కనుక మాట్లాడుతున్నారు. ఇది కరెక్ట్ కాదు. నిజంగా చెప్పాలంటే గత విషయాలు అంటే మనకు ఎప్పుడైనా మన మిత్ర ధర్మాల్లో ఏంటంటే మిత్రుడు దూరం కాగానే వారి గురించి మాట్లాడుకుంటూ ఉంటే మంచిది. కానీ ఇట్లా జగన్మోహన్ రెడ్డి గారి మీద పాత ఎన్ని తవ్వి చేస్తుంటే ఈయన భాగవతం కూడా బయటపడుతుంది. రైట్. అంటే రామ్మోహన్ రావు గారు అంటే ఉత్తరాంధ్ర ఇన్ఛార్జిగా ఇచ్చారు, వైసీపీ ఇన్ఛార్జిగా ఇచ్చారు, 2 పర్యాయాలు రాజ్యసభగా అవకాశం ఇచ్చారు, మొన్న నెల్లూరు ఎంపీగా ప్రత్యక్ష రాజకీయాల్లో కూడా అవకాశం ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి చేసిందేం తక్కువేం కాదు, ఆయన కూడా అవకాశం కల్పించారు. కానీ బయటకు వచ్చిన తర్వాత ఇలాంటి విమర్శలే కొంచెం అంటే ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి. అందుకే నమ్మక ద్రోహం అంటారు దీన్ని. నేను స్పష్టంగా చెప్తున్నాను. గతంలో సాక్షి పేపర్ పడి చూస్తున్నాను విజయసాయి రెడ్డి గారిని, తక్కువేం కాదు. ఆయన స్థాయికి మించే పదవులు ఇచ్చుకుంటూ వచ్చారు. మీరు అనేది కరెక్ట్. అన్ని రకాల స్థాయికి మించి పదవులు ఇచ్చారు. ప్రత్యక్ష రాజకీయాలు, పరోక్ష రాజకీయాలు. రాజ్యసభ అంటే తక్కువది కాదు కదా, 2 సార్లు ఇవ్వడం ఇంకా లేకపోయేదా వాళ్ళు. నిజంగా రాజ్యసభ అయితే రవి గారు అమ్ముకుంటే డబ్బులు వస్తాయి. నిజంగా చెప్పారు, పారిశ్రామికవేత్తకి అమ్ముకున్నాం అనుకోండి 100 కోట్ల రూపాయలు నీటిగా వస్తాయి. దానికి ఆశపడ్డే కదా మిత్రధర్మాన్ని పాటించిండు. మన కోటలో భాగం అనుకున్నారు. A1 A2 వాళ్ళు ఉన్నారు కనుక ఒక రకంగా చెప్పాలంటే ఒక మాట కూడా వస్తుంది, A2గా ఉన్నారు కనుక అన్ని విషయాలు తనకు తెలుసు కనుక రేపు కోర్టులో అప్రూవర్ గా మారిపోతారనే భయంతో కూడా ఇచ్చారని కావచ్చు. వాళ్ళ అవసరాలు వాళ్ళ పరస్పరం అవసరాలు ఇద్దరి కనుక అవసరాలు తీర్చిన సందర్భంలో ఇప్పుడు దూరం కాగానే ఈ విమర్శలు మొదలుపెట్టడం సరైనది కాదంటున్నాను. రాజకీయాలు తప్పుకుంటా బానే ఉంది, వ్యవసాయం చేసుకుంటా బానే ఉంది, పాత వాళ్ళందరూ ఇష్టం ఉన్నట్టు తిట్టిన వాళ్ళందరూ నాకు మిత్రులు అంటున్నారు, బానే ఉంది. కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఈ ఎక్కువ పెట్టడం అనేది ఒక రకంగా ప్రతిపక్షాలకు, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి, జనసేన పార్టీకి ఒక ఆయుధాన్ని అందించినట్టే అవుతుంది కదా అంటున్నాను. అందరికీ తెలుసు వీళ్ళ పాత్ర. జగన్మోహన్ రెడ్డి అవినీతి పరుడు కాదని నేను అంటలేదు, కానీ అందులో భాగస్వామ్యం వీళ్ళది కదా అంటున్నాను. ఇప్పుడు భర్త తప్పు చేస్తే భార్య కూడా ఆ పాపంలో పంచుకోవాల్సిందే కదా. దగ్గర సహచరుడుగా A1 A2 కనుక ఆయన పాపంలో భాగం అంటున్నాడు. ఇప్పుడు సచ్చినుడు నేను మంచివాడిని అంటే లాభం లేదు. అంటే ఇండైరెక్ట్గా సజ్జల క్వార్టరీ అవ్వచ్చు, లేకపోతే వైవి సుబ్బారెడ్డిని ఉద్దేశించి ఈయన వ్యాఖ్యానించినటువంటి వ్యాఖ్యలు
ఒక విధంగా అంటే ముందు జాగ్రత్తగానే జగన్మోహన్ రెడ్డి ఈయన తప్పించారనుకోవచ్చా, లేకపోతే వీళ్ళ విజయసాయి రెడ్డి చెప్పినటువంటి మాటలను బట్టి అక్కడ సజ్జల రామకృష్ణారెడ్డి, మరో పక్క వైవి సుబ్బారెడ్డి ప్రమేయంతో విజయసాయి రెడ్డికి చెక్ పెట్టారనుకోవచ్చు? రవి గారు ఇప్పుడు కూడా ప్రాంతీయ పార్టీలన్నీ ప్రైవేట్ ఆస్తులకు మారిపోయింది. సమస్య జగన్మోహన్ రెడ్డి గారు లేకుండా వైసీపీ లేదు. సొంతంగా పార్టీ నిర్మించుకున్నాడు. తండ్రి అడుగుజాడలు నడిచాడు. కాంగ్రెస్ అవమానించిన 9 ఏళ్ళు పోరాడారు. ఒక ఛాన్స్ ఇవ్వండి అన్నారు, వచ్చారు. 2009 నుంచి 19 దాకా తన పోరాటం 10 ఏళ్ల పోరాటం కదా. పిల్లలకు సహకారం తీసుకున్నారు, అందరూ సహకారం తీసుకున్నారు, కాదట్లేదు. కానీ అప్పుడు కలిసి నడిచిన వాళ్ళు ఇవాళ విభేదించే క్రమంలో వైవి సుబ్బారెడ్డి గారి కొడుకు విక్రమ్ రెడ్డి పేరు బయట పెట్టారు ఇప్పటికే కదా. అంటే తన ఇన్ఛార్జిగా తప్పించి ఆయన పెట్టారు కనుక బయట పెట్టారు. రేపు సజ్జల రామకృష్ణారెడ్డి గారి గురించి మాట్లాడతారేమో తెలియదు. ఏదైనా సరే ఇది మిత్ర ధర్మం అయితే కాదు అంటున్నారు. నిజంగా నేను నలుగురు కలిసి చేశారు గతంలో, ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి కింద పడగానే నూతిలో పడవాడిని మీరు నూరు రాలని నిజంగా ఇప్పుడు అవసరం ఎవరికి? జగన్మోహన్ రెడ్డి గారికి వీళ్ళందరూ అవసరం ఉన్నది కదా. ఇప్పుడే తప్పుకుంటే ఒక రకంగా చెప్పాలంటే మిత్ర ద్రోహంగా మారుతుంది. అంతకన్నా ఏం లేదు. వాళ్ళ కూడా విభేదాలు ఎట్లా ఉంటాయి, కోటలో ఉన్న వాళ్ళ నలుగురికి కూడా విభేదాలు ఉంటాయి కాదంటలేదు. కానీ అందరూ జగన్మోహన్ రెడ్డి గారిని తెచ్చుకున్నారు కదా, మోసారు కదా. మా దేవుడు కొత్త, మా దేవుడు అని మొక్కారు కదా. ఆ దేవుడిని అవమానించడం సరి అయింది కాదు. వాళ్ళు అవసరాలు తెలుసుకున్నారు, బయటపడ్డారు. బయటపడిన తర్వాత దాన్ని ఏదైతే కృతజ్ఞత లేకపోతే కష్టం అన్నట్టున్నారు. ఎవరికైనా సానుభూతి జగన్మోహన్ రెడ్డి దిక్కే వస్తుంది వీళ్ళందరూ ఇట్లా తోకటాడిస్తే.